హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఏమైనా ఒకేషన్స్ వస్తున్నాయి, లేదు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు, అలా ఇలా ఎనీ స్పెషల్ ఒకేషన్ వచ్చినా కానీ మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్స్ అండి. మన ఇంట్లో స్వీట్స్ ఉండాలి, రిలేటివ్స్ చుట్టాలకి స్వీట్స్ పెట్టాలి, ఇలా థాట్స్ వస్తూ ఉంటాయి కదా మనకి. సో రొటీన్గా ఎప్పుడు లడ్డూలు అవి ఇవి కాకుండా, అంటే అవి క్లాసిక్ స్వీట్స్ అనుకోండి, కాదనట్లేదు నేను, కానీ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈసారి, ఏమైనా సంథింగ్ స్పెషల్ ట్రై చేద్దాము అని అన్నప్పుడు ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చే స్వీట్ బెంగాలీ రసగుల్లా అండి. అది నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. సో అంత స్పెషల్ అండ్ టేస్టీ స్వీట్ని మనం ఇంట్లో సింపుల్గా ఈజీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. మీరు అది చాలా కష్టమేమో, మనం బయట షాప్ నుండే తెచ్చుకోవాలి, అలా ఏం లేదు. మనం అన్ని స్వీట్స్ ఎలా ఇంట్లో చేసుకుంటామో ఇది కూడా అంత ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రసగుల్లా అన్నదాన్ని, ఈ బెంగాలీ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దామా? ముందు మనం ఈ రసగుల్లా బాల్స్ చేసుకోవడానికి కానీ ఫస్ట్ పొయ్యి మీద కొంచెం మిల్క్ మరగబెట్టుకుందామండి. ఈ మిల్క్ అన్నది ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుందామండి. సో అప్పుడు మనకి పాలు అన్నది, ఈ బాల్స్ అన్నవి కరెక్ట్గా అవుతాయి. సో ఫుల్ ఫ్యాట్ మిల్క్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మరగబెట్టిన పాల్లోకి మనం వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేస్తే పాలు ఇరుగుతాయి. సో దానికోసమని మనం వెనిగర్ వేస్తున్నాము, వైట్ వెనిగర్. వేసాక దాన్ని ఇలా మంచిగా పాలని ఇలా స్టర్ చేస్తూ ఉండండి. సో అలా స్టర్ చేస్తూ ఉంటే మనకి చూసారా, మనకి అలా అయిపోయింది. మనం పాలు ఇరిగాక ఎలా ఇద్ది అలా ఇద్ది, అంటే పాలను బేసిక్లీ ఇరగొడుతున్నాం, అదే జరుగుతుంది అక్కడ. సో అలా అయ్యాక ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం ఒక గిన్నె మీద ఒక వైట్ క్లాత్ పెట్టి దానిలో ఇదంతా ఉంపేయండి. సో అదేంటంటే మన మాయిశ్చరైజర్ వాటర్ అంతటిని తీసేసి ఓన్లీ మనకి అదొక్కటే నీట్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఫర్ మేకింగ్ అవర్ రసగుల్లాస్. సో ఇప్పుడు మనం ఆ క్లాత్లో వేసుకున్నాం కదా అదంతా, సో దాన్ని మనం స్ట్రెయిన్ చేయాలి. సో క్లాత్ని ఇలా మంచిగా దాన్ని ఒక మూటలాగా కట్టి దాని నుండి ఆ వాటర్ అంతటిని స్ట్రెయిన్ చేయండి మంచిగా. సో దట్ మనకి ఆ లోపలది ఒకటి ఉంటుంది చూసారా, హౌ ద వాటర్ ఇస్ జస్ట్ ఫ్లోయింగ్ త్రూ. సో వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దట్ వాటర్. ఓన్లీ మనకు ఆ సాలిడ్ది మాత్రమే ఉండాలన్నమాట. సో అది ఉండాలి, అలా అని టూ డ్రై అవ్వకూడదు. అందుకనే మనం ఒక క్లాత్లో కట్టి చేస్తున్నాము. అప్పుడు ఏంటంటే మన టూ డ్రై అవ్వకుండా బాల్స్ క్రాక్స్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ముద్ద అయింది కదా, దీనిలో మనం వాటర్ యాడ్ చేస్తామన్నమాట. కొంచెం మామూలు చల్లనీళ్ళు యాడ్ చేయండి. యాడ్ చేసి అది అలా చూసారా, దాని మీద వాటర్ పోస్తూ ఉండండి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత కట్టేసి దీని మీద ఏదైనా వెయిట్ పెట్టండి. ఇప్పుడు నేను ఇది పెట్టాను, సన్నీ రోలు ఏదో ఒకటి, మీకు అర్థమైంది కదా. సో అది పెట్టండి, సమ్ వెయిట్. దాన్ని పెట్టి దాని తర్వాత ఇప్పుడు దాన్ని కొంతసేపు ఉంచండి. కొంతసేపు ఉంచాక మనకి అది ఓపెన్ చేస్తే ఇలా ముద్ద కట్టి ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీని నుండి మనం రసగుల్లాస్ చేసుకుంటాము. సో దాన్ని మంచిగా ఇట్లా విడదీయండి. దాన్ని మెత్తగా పిసుక్కోండి, సాఫ్ట్గా. మనం చపాతీ పిండి ఎలా పిసుకుతామో అలా. అంటే అది ఆ టెక్స్చర్ ఉంది చూసారా, ఆ టెక్స్చర్ అలా లేకుండా పేస్ట్ లాగా అయ్యేటట్టు చేసుకోండి. అందుకని చేతితో అలా చేస్తే చూసారా, మీకు తెలుస్తుంది కదా, అక్కడ అలా చేస్తుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది. అట్లా ఒక పేస్ట్ లాగా అలా రావాలి టెక్స్చర్ అన్నది. అలా వస్తేనే మన రసగుల్లాస్ అన్నవి బాగా అవుతాయి, క్రాక్స్ రాకుండా. లేకపోతే కొన్ని చూసారా డ్రై అయిపోతాయి రసగుల్లాస్, కొన్ని క్రాక్స్ వచ్చేస్తాయి. అలా రాకుండా సాఫ్ట్గా రసగుల్లాస్ అన్నవి సాఫ్ట్గా వచ్చి జ్యూస్ అంతటిని మంచిగా పీల్చుకునేటట్టు ఉండాలంటే అలా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక పేస్ట్ లాగా ఆ పేస్ట్ని ఒక ముద్దలాగా చేసుకున్నాము. సో దీని నుండి మనం రసగుల్లాస్ చేసుకుంటాం. ఇప్పుడు చూసారా ఇంత సాఫ్ట్ ఒక మంచి బాల్ లాగా అయింది. సో దాన్ని కొంచెం మళ్ళా మన వెట్ క్లాత్ ఉంది కదా, అది వేస్తే మాయిశ్చరైజర్ వస్తుంది, ఆ బాల్ డ్రై అవ్వకుండా. అది వేసి ఒక 5 minutes 10 minutes ఉంచండి. ఉంచాక ఇలా
చూసారా, చిన్న చిన్న బాల్స్ వేసుకోండి, మరీ పెద్ద వద్దు, అలా అని మరీ చిన్నవి చేయొద్దు, కొంచెం ఒక మీడియం సైజ్ వేసి ఆ బాల్స్ మీద ఆ క్లాత్ వేయండి, సో దట్ మనం బాల్స్ డ్రై అవ్వవు. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక గిన్నెలో కొంచెం షుగరు వాటర్ వేసుకొని, అంటే మనం ఎంత చేయాలనుకుంటున్నాము, మన క్వాంటిటీ ఎంత, మనం ఎన్ని రసగుల్లాస్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మీరు ఆ షుగర్ అండ్ వాటర్ రేషియో చూసుకోండి. సో అండ్ ఈ హోల్ ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బాల్స్ అన్నవి డ్రై అవ్వకూడదు, ఆ రసగుల్లా పేస్ట్ అన్నది డ్రై అవ్వకూడదు. సో అందుకనే మనం ఆ వెట్ క్లాత్ వేసి ఉంచుతున్నాము, సో దట్ ఇట్ కంటైన్స్ అండ్ ఇట్ రిటైన్స్ ఇట్స్ మాయిశ్చర్. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చీనీ వాటర్లో మనం ఈ బాల్స్ అన్నీ వేసేసుకుంటాం, మనం చేసినవి షుగర్ వాటర్లోకి. సో ఈ బాల్స్ అన్నీ వేసేసుకొని వీ విల్ లెట్ దట్ కుక్. సో ఇప్పుడు ఆ బాల్స్ అన్నీ మంచిగా ఉబ్బినంత వరకు వాటిని కుక్ చేయాలండి. సో దాని మీద కొంచెం మనం మూత పెట్టుకుంటే అవి మంచిగా సాఫ్ట్గా అవుతాయి. ఈలోగా మనం ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో కొంచెం మైదా వేసి, దానిలో కొంచెం వాటర్ వేసి దాన్ని ఒక కొంచెం పేస్ట్ లాగా చేయండి. చేసి మన రసగుల్లా ఇది ఉంది కదా, దానిలో మనం ఈ మీద వాటర్ అన్నది వేసేయాలి. సో మైదా వాటర్తో పాటు ఇప్పుడు రసగుల్లాస్ అవన్నీ కుక్ అవుతాయి అన్నమాట. సో ఏంటంటే మనకి ఆ టెక్స్చర్ అన్నది వస్తుంది రసగుల్లాస్కి, అండ్ ఆల్సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది మన మీద అనేది. సో మళ్ళీ మనం మూత పెట్టేసుకొని మళ్ళీ మనం దీన్ని కుక్ చేసేసుకుందాం ఈ రసగుల్లాస్ని. ఇప్పుడు చూసారు కదండి రసగుల్లాస్ ఎలా అవుతున్నాయో. సో కొంచెం మంచిగా పొంగేంత వరకు చూసారా, మనం ఎంత బాల్స్ వేసామో ఇప్పుడు చూస్తే ఎంత అయ్యాయి. సో అలా ఉబ్బినంత వరకు మనం వాటిని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని అలా మనం దీంతో తీస్తుంటే మనకు అర్థమవుతాయి. చూసారా, ఎక్కడ క్రాక్స్ లేవు, ఏం లేవు, పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చాయి. అలా రావాలండి రసగుల్లాస్. అలా వస్తేనే మనకి ఆ రసగుల్లాలోకి ఆ షుగర్ అన్నది బాగా వెళ్ళి మనకు ఆ రసగుల్లా టేస్ట్ కూడా వస్తుంది. అంతే అండి, సింపుల్ అయిపోయింది. చూసారా రసగుల్లాస్ ఎంత ఈజీ. ఇది షుగర్ వాటర్ అండి. సో ఇది నేనేంటంటే మళ్ళీ క్లియర్ షుగర్ వాటర్ చేసా. జస్ట్ మనం ఇప్పుడు ఆ షుగర్ వాటర్తో అయినా ఉంచేసుకోవచ్చు మీరు, కానీ ఈ షుగర్ వాటర్ వేస్తే కొంచెం క్లియర్గా ఉంటాయి. అండ్ మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక 2-3 days స్టోర్ చేయడానికి కూడా బాగుంటాయి అని చెప్పి నేను మళ్ళీ సపరేట్ షుగర్ వాటర్ చేశాను. అంతే, సేమ్ ఇందాక చూపించిన షుగర్ వాటర్ అండి, అంతకన్నా నథింగ్ న్యూ. సో ఇప్పుడు ఆ షుగర్ వాటర్లో మనం రసగుల్లాస్ వేసేసుకున్నాం, అయిపోయింది. చూసారా ఎంత సింపుల్, ఎంత ఈజీ డిష్. మీరు ఏమంతా టాస్క్ అంతా ఎఫర్ట్స్ ఏం అక్కర్లేదు, సింపుల్గా అయిపోద్ది. ఎంత టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా స్పంజీగా. అసలు నోట్లో ఇలా వేస్తుంటే ఇంకా తినాలనే ఉంటాయి. అవి కూడా బాల్స్లా ఉంటాయి కాబట్టి ఇంకా చాలా 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 హ్యాపీగా ఈజీగా ఎక్కువ తినేయచ్చు. సో అందరూ ఇష్టపడతారు దీన్ని. ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరికైనా దే విల్ లవ్ ద స్వీట్. సో హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని ఈసారి ఏమైనా స్వీట్ చేయాలి అని మీరు అనుకుంటే ఇంట్లో కళ్ళు మూసుకొని ఈ వీడియో మీరు అంటే కళ్ళు మూసుకొని చూడలేరు కదా, సో ఓకే, జస్ట్ వీడియో చేసేసి హ్యాపీగా అనుకొని రసగుల్లాస్ చేసేయండి ఇంట్లో, అండ్ ఇట్ విల్ బీ ద బెస్ట్ స్వీట్. సో దాని మీద మనం కొంచెం సాఫ్రన్ వేసుకొని దాన్ని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇట్ విల్ బీ డెలిషియస్. And this is the recipe of the delicious Bengali classical rasgulla sweet andi. So for more recipes meeku em cheyalo telusu, subscribe to this channel, like this video, share this video with all your friends and family, and comment down there, and see you in the next video. Bye.